కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరెస్ట్ భయంతో పేర్ని నాని పిచ్చి మాటలు. మాజీ మంత్రిపై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు విమర్శలు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి శైలజనాథ్ కీలక వ్యాఖ్యలు. రాజ్యాంగ విరుద్ధమైన పాలనకు మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పన్న శైలజనాథ్. హిందువులపై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే. దాడి చేసిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన జలసంఘ బృందం. గచ్చిబౌలిలో పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసుల దాడులు. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకున్న పోలీసు అధికారులు. పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అరెస్టు భయంతో పేర్ని నాని పిచ్చి మాటలు చెప్పడాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తన కుమారుడి విజయం కోసం నాని అనేక మోసాలు చేసినట్టు నకిలీ పట్టాలు తయారు చేశారని ఆరోపించారు. ఎంఆర్ఓ ఆఫీసులో నకిలీ పట్టాలు ఇచ్చిన విషయాన్ని కూడా నాని ఒప్పుకోవాలని కోరారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఇచ్చాడని నాని చెప్పారని, ఇది అసంభవమని మంత్రి ప్రశ్నించారు. గాలి కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనందుకు పోతేపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ యాదవ్ తమ్ముడి మీద దాడికి పాల్పడ్డారు. పార్టీలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి కూడా ఏం లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి శైలజనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రెడ్ బుక్ అనే పేరుతో చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తున్నాడు. గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబు గుర్తొస్తున్నాడు. కొమ్మినేనిది అరెస్ట్ అనాలా, పోలీసులు ఎత్తుకుపోయారనాలా? అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులకు 41A నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పట్టావు అని అన్నారు. చాలా కాలంగా చెప్తా ఉన్నాం బాబు గారికి, మీరు భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు, భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని కానీ విధులను కానీ గుర్తుపెట్టుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు రాజకీయాలతో ఎర్ర బుక్ అనే పేరుతో ఈ రోజున ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు అప్పుడెప్పుడో వెనకటి చంద్రబాబు నాయుడు చూసాం, రామారావు గారి పైన చెప్పులు రాళ్ళు వేయించిన నాటి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తా ఉన్నాను. నాకు ఏ సూచన లేదు, లేకుంటే ఏ పరిధి లేదు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే అసెంబ్లీలో మాట్లాడతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారందామా?
పాత బస్తీ మలక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసుందామా కలిసుందాం, చంపుకుందామా చంపుకుందాం, భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్లోకి చొరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అపార్ట్మెంట్లో నివసించే బ్రహ్మానందంకు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం బాధితుడిని పరామర్శించిన అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పాత బస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా, చంపుకుందామా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జల సంఘం బృందం సందర్శించింది. జల సంఘం సభ్యుడు యోగేష్ పైతాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడినటువంటి బృందం ప్రాజెక్టును సందర్శించింది. గచ్చిబౌలిలో పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించింది. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో డ్రగ్స్ తనిఖీలు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు క్లబ్ రఫ్రెట్ హౌస్ పబ్స్లో తనిఖీలు చేయగా ఈ తనిఖీలోని నలుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. డీజీ ప్లేయర్ శివ సైతం డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ అయింది. తాడిపత్రిలోని మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి సిద్ధమయ్యారు. ఆయనను అడ్డుకోవడానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు జేసీ అనుచరులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా తిమ్మంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వాలని పెద్దారెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలోని ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని రఘునాథపాలెం మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందుకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని, పదవులు అందరికీ రావని, పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తారని, ఏ ఒక్కరూ కంగారు పడవద్దని, కష్టపడే వాళ్లకు పదవులు వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. మీరు పదవులలో కూర్చుంటే మీరు నాకు
ఇచ్చిన స్థానానికి విలువ ఉంటుందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని, కులగణన చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందని, రాహుల్ గాంధీ ఆలోచనలతో దేశ ప్రధాని మోడీ కులగణన చేయక తప్పడం లేదని, రేపు కర్ణాటకలో కులగణన జరగనుందని, ఎస్సీ జనాభా నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు కూడా ఇస్తా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని, అభివృద్ధి గురించి నాకు గుర్తు చేయడమే, అది అవ్వటం అవ్వకపోవటం నేను చూసుకుంటానని, నేను గెలిచిన తర్వాత రోజు విడిచి రోజు మీ మధ్యలో ఉంటున్నానని, నాకు మీరిచ్చిన గౌరవం జన్మజన్మలకు మర్చిపోనని, మీ గ్రామాల్లో ప్రతి గ్రామానికి మంచినీళ్లు ఇచ్చిన ఘనత నాదే, ఇప్పటికే 5 నుంచి 600 కోట్ల నిధులు తీసుకుని వచ్చా, రఘునాథపాలెం మండలానికి ఇంకా ఎన్ని వందల కోట్లైనా తీసుకుని వస్తానని, 21,000 కోట్లు రైతు బంధు కింద ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలతో పాటుగా కొత్త పథకాలు కూడా అందిస్తున్నామని, ఉద్యోగస్తులు వారి యొక్క బాకీలు వారికి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వారికి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని, అన్ని గత ప్రభుత్వం చేసి పోయినటువంటి ఘనతేనని అన్నారు. అయినా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, మీనాక్షి నటరాజన్ వచ్చిన నాటి నుండి కష్టపడే వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించారని, మొన్న ఇచ్చిన మంత్రి పదవుల్లోనూ అందరికీ అవకాశం ఇచ్చామని, పదవులు ఊరికే రావు, కష్టపడే వారికే వస్తాయని అన్నారు. మీరు ఏ గ్రామానికి రమ్మంటే ఆ గ్రామానికి వస్తారని, మీరు ఐక్యంగా లేకుంటే మీ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు గొడవ పెట్టి వాళ్లే గేసుకొని పోతారని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేయండి. మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. పార్టీలో ఏదైనా అవసరం వస్తే జిల్లా పార్టీని సంప్రదించి, ఇప్పుడు ఆరిఫ్ గారు చెప్పారు ముస్లింస్కి అందుట్లో స్థానం రాలేదని, అది కేవలం 7-8 మందితోటే వేసుకున్నారు కాబట్టి రాలేదు. రేపు మనకి 10 కమిటీలు వస్తాయి, అనుబంధ సంఘాలు వస్తాయి, పార్టీ కమిటీలు వస్తాయి, అదేవిధంగా ప్రభుత్వ కమిటీల్లో కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కూర్చొని ఈ యొక్క మండల కమిటీని, గ్రామ కమిటీలని, అదేవిధంగా జిల్లా పార్టీలో ఎవరు ఉండాలి, అనుబంధ సంఘాల్లో ఎవరు ఉండాలి, మన మండలం మాత్రం మీరు నిర్ణయించుకొని జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇస్తే పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా కాల్ రేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది, నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు మంత్రి నారాయణ, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. శనివారం విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మంతెన సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కన ఆనంద్ కుమార్ ఆలయ ధ్వజస్తంభం వద్ద స్వాగతం పలికి నాదస్వర వేద మంత్రాలతోటి ఆలయం లోపలికి తీసుకుని వెళ్లే ముందుగా కపస్తంభం ఆలింగనం, తదుపరి బేడా మండపము ప్రదక్షిణ, తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం అనంతరం ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణాధికారి స్వామివారి పటము ప్రసాదాలను బహుకరించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవాదులతోటి మండపంలో ఆదిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలోని పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పంచరాత్రాంగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం కల్పించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్